ఏపీలో కరెంట్ కయ్య నడుస్తోంది. కరెంట్ ఛార్జీలు పెంచబోమని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కానీ 6 నెలల్లోనే 15,000 కోట్ల మేర ఛార్జీలు పెంచారని ఆరోపించారు. అయితే ఆయనకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రజలకు ఏం చెప్పారు? మేము సంపద సృష్టిస్తాం, రేట్లు పెంచాం, నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తాం, విద్యుత్ని ఏ రకంగా మీరే తయారు చేసుకోగలరో దానికి సూచనలు ఇస్తాం, సలహాలు ఇస్తాం అని చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చారు. సరే, మేము 9 సార్లు పెంచాం కాబట్టి మేము అపోజిషన్లో ఉన్నాం అనుకుందాం. పోనీ వాళ్ళు ఆయన చెప్పిందే నిజం అనుకుంటే, వాళ్ళు ఎలాగా నిజాలు చెప్పరు, అప్పుడు ఆయన చెప్పిందే నిజం అనుకుంటే, 9 సార్లు పెంచామని అనుకుంటే అందుకని మేము ప్రతిపక్షంలో వచ్చాం అనుకుంటే, మరి నువ్వేం చెప్పొచ్చావు? నువ్వు కేవలం 6 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు నువ్వు అధిక భారం వేసేస్తే ప్రజల మీద. విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ విద్యుత్ ఛార్జీల పెంపు మీద ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మరి ఈరోజు ధర్నా చేయడం అంటే తాను పెంచినటువంటి ఛార్జీలకి తానే ధర్నాను పిలువడం అంటే రివర్స్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాటను ఈరోజు కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి. నిజంగా విద్యుత్ ఛార్జీల పెంపు మీద ధర్నా చేయాలని అంటే తాడేపల్లి రాజప్రసాదం ముందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరి ధర్నా చేయవలసినటువంటి పరిస్థితి.